నన్ను ఎవరు ఏమి అనడం లేదే, మరి గొడవ పడేది ఎలా? అయ్యో, నా పర్స్ ఎక్కడ పోయిందండి. డబ్బులు లేకుండా ఆటో ఎక్కి పర్సు పోయిందని కబుర్లు చెప్తున్నావా? నిజంగానే నా పర్స్ పడిపోయిందండి. తీరిస్తారేంటి సార్? నీకు కావాల్సిన డబ్బులే కదా, తీసుకో. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మర్చిపోవద్దు, తిరిగి నాకు సాయం చేయి. చెల్లుకు చెల్లు, కావాలంటే ఇంకొక 500 తీసుకో. నాకింత సాయం చేశారు, మళ్ళీ డబ్బులు ఇచ్చారు. మీరు ఏది అడిగినా చేస్తాను. నా చేతిలో కొద్దిసేపు దెబ్బలు తినాలి. ఇంకో 500 ఇచ్చి మీ ఇష్టం ఉన్నంతసేపు కొట్టండి. ఏది ఇంకా రాలేదేంటి? పర్లేదు సార్, ఇంకా కొట్టండి. ఆహా, నీకే చెప్పి వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. ఏం తెలుసు మీకు? ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడ్డం తెలుసు. యోగా సెంటర్లో చేర్పించా, వాళ్ళు కూడా ఏమీ మార్చలేకపోయారా? నేనేం నిజంగా గొడవ పడ్డం లేదు, నీకోసమే గొడవ పడ్డాను. ఆపేశారేం సార్? కొట్టండి. ఇంకా అవసరం లేదు, నువ్వు వెళ్ళు. సరే సార్. నా కోసం మీరు అతన్ని కొట్టడం ఏంటి? ఏమైంది మీకు? నాకేం కాలేదు. ఎప్పుడు ఎవరితో గొడవ పడినా నువ్వు వస్తావు కదా, అందుకే ఇప్పుడు నువ్వు రావాలని. నేను రావడం కోసమా? ఎందుకు? ఎందుకేంటి, నిన్న నీ ఫోన్ నా కార్లో వదిలేసావు కదా, మరి నీ ఫోన్ నీకు ఇవ్వాలంటే నిన్ను కలవాలి కదా, మరి నిన్ను కలవాలంటే గొడవ పెట్టుకోవాలి కదా. చాలా బాగుంది. అదిగో తీసుకో నీ ఫోన్. ఈ ఫోన్ దొరకదేమోనని చాలా టెన్షన్ పడ్డానండి. థ్యాంక్ యూ. నీ థ్యాంక్స్ నాకేం అక్కర్లేదు. నీ గురించి మా అమ్మకు చెప్పాను. నువ్వు నా క్లాస్ పీకుతావని, నీకు బుద్ధి చెప్పడానికి అమ్మ కూడా వస్తానంది. కానీ అమ్మ బిజీగా ఉండి రాలేదు. అయినా వదలను, అమ్మని తీసుకొచ్చి నిన్ను తిట్టిస్తాను. అలాగే, తొందరగా వెళ్ళి తీసుకురండి. ఈ అమ్మాయికి అస్సలు భయం లేదు. ఏమయ్యా, నిన్ను కూడా టీ దాకా డబ్బులు ఇవ్వలేదు కదా? అసలు ఏమనుకుంటున్నావు? అయ్యో సారీ సార్, చూడలేదు సార్, సారీ సార్. సారీ సార్, చూడలేదు సార్. అయ్యో, ఈ కోపమే వద్దనేది. సారీ చెప్పాడు కదా. పద. ఎక్కడికి? చెప్తాను, రా రా.
ఇందులో నీళ్లున్నాయి, కడుక్కోండి. అయ్యో, నీళ్ళు మొత్తం అలా పోసుకుంటున్నారేంటండి? అయ్యో, బంగారం లాంటి కుండను పగలగొట్టేశారు. ఏమైంది మీకు? ఆ నీళ్లు పోసిన వాళ్ళ మీద కోపం కుండ మీద చూపించారా? కోపడ్డం తప్ప ఏమీ తెలీదా మీకు? ముందు లోపలికి పదండి, చెప్తాను. చెప్పులు ఇప్పేయండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఈ షాప్ నీదా? అంటే నువ్వు టైలర్వా? అవును. నువ్వు క్లాసులు పీకడం చూసి ఏ టీచరో ప్రొఫెసర్వో అనుకున్నా. హ, నువ్వు టైలర్వా? రండి, కూర్చోండి. కూర్చోండి. కుట్టండి. ఏ సూటో కోటో కుట్టక్కర్లేదు, ఒక చిన్న కర్చీఫ్ కుట్టండి చాలు. ఇప్పుడు ఈ దారం తీసుకొని ఈ హోల్లో పెట్టండి, ఇలా. ఇప్పుడు ఈ దారాన్ని ఇలా పెట్టాలి. ఏమో మెరుపు తీగ ఎదురై నవ్విందేమో, ఏమో 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 వెలుగు వాగు నాలో పొంగిందేమో, దోరేమో కాలి కింద నేలే కరిగిందేమో, మాయో ఇలా పట్టుకోండి, పట్టుకోండి. లింగై మెరిసిందేమో, కంట చూడలేదే ఇలాంటిదేదో ఉందంటే అమ్మాట కాదే. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా చిన్నగా ఈ సూది కింద పెట్టాలి, ఇలా. ఇప్పుడు ఈ రైట్లో ఉన్న చక్రాన్ని ఇలా తిప్పాలి. నెమలి కన్ను కలలో రూపం నీదే. ఇప్పుడు ఈ చక్రాన్ని ఇలా తిప్పి కింద పెడల్ని కాలుతో తొక్కితే ఎడమ వైపు ఈ మిషన్ రన్ అవుతుంది. అప్పుడు ఈ బట్టని మనకి కావలసిన విధంగా అటు ఇటు తిప్పుతూ కుట్టొచ్చు. అర్థమైందా? ఇప్పుడు కుట్టండి. సరే, లేవండి. కూర్చోండి.
మిమ్మల్ని ఎందుకు కుట్టమన్నానో తెలుసా? ప్రతి పని విలువైందే, ప్రతి మనిషి గొప్పవాడే అని చెప్పడం కోసం. ఈసారి ఎవరితోనైనా గొడవ పడితే వాళ్ళకి మనకి తెలియని విషయం ఏదో ఒకటి తెలుసుంటుంది. మనకన్నా ఏదో ఒక విషయంలో గొప్పవాళ్ళు అని అనుకుంటే వాళ్ళతో గొడవ పడాలనిపించదు. అప్పుడు ఎవరితోనూ ఏ గొడవ ఉండదు. ఆ టీషర్ట్ బాగా తడిసిపోయింది కదా, అది ఇప్పేయండి, ఈ షర్ట్ వేసుకుందరు. నాకా? అవును, మీకే. ఇప్పుడే కుట్టావా? అవును, ఇప్పుడే మీతో మాట్లాడుకుంటూనే కుట్టాను. హ, మరి మెజర్మెంట్స్ ఏం తెలియదు కదా. బయటకు వస్తే చాలు ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటారు కదా, మీ ఒడ్డు పొడుగుని పట్టి కొట్టేశాను. సరిగ్గా సరిపోతుంది, వేసుకోండి. ఆ తడిచిన డ్రెస్తో అలాగే ఉంటే జలుబు చేస్తుంది, వేసుకోండి. నువ్వు అటు తిరిగితే నేను వేసుకుంటాను. హ్మ్. కార్లో అయిపోయింది, ఇప్పుడు షాప్ దగ్గరికి వచ్చాడా? ఏదో అమాయకురాల్లే అనుకున్నాను గాని చాలా పెద్ద కేసు నడిపిస్తోంది. అసలు వీడెవడు, ఎందుకు దీని చుట్టూ తిరుగుతున్నాడు? డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి. అయిపోయింది. సరే, ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఈ షర్ట్ కుట్టడంతో అయిపోయింది అనుకోకు. ఈసారి మా అమ్మని తీసుకొస్తాను, నీ సంగతి తను చూసుకుంటుంది. ఆ. హలో, డాక్టర్ గారు చెప్పండి. సరే డాక్టర్ గారు, నేను ఇప్పుడే వస్తున్నాను. నానా, ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. రేపే తమ్ముడు పేరు మీద కంపెనీ రిజిస్టర్ చేయిస్తున్నాం. అదేంట్రా, రేపు నీ పెళ్లి చూపులు పెట్టుకున్నాం కదా? రేపు రేపు పెళ్లి చూపులా? ఇంత సడన్ గా ఏంటి? అదేంట్రా, అసలేం తెలియనట్టు మాట్లాడుతున్నావు? నీకో సంబంధం చూసామని మీ అమ్మ చెప్పింది కదా. చెప్పింది, కానీ మరీ ఇంత సడన్ గా అనుకోలేదు. అయినా
రేపు రిజిస్ట్రేషన్ పనులు ఉన్నాయి కదా, పెళ్లి చూపులు తర్వాత ఎప్పుడన్నా పెట్టుకుందాంలే. ఇప్పుడప్పుడే మంచి ముహూర్తాలు మళ్ళీ లేవంట నాన్న. అయినా పెళ్లి చూపులు ఎంతసేపు? ఒక గంటలో అయిపోతాయి. తర్వాత కంపెనీ పనులు చూసుకోవచ్చు. పోనీ వేరే కారణం ఏదైనా ఉంటే చెప్పు నాన్న. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే నీ మనసులో వేరే ఎవరైనా? ఏదైతే అది అయింది, శ్రావణి గురించి చెప్పేయడమే బెటర్. ఏంటండి మీరు? పిల్లల మనసులో లేనిపోనివి సృష్టిస్తారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నా అడిగినప్పుడే చెప్పేసేవాడు కదా. మన దగ్గర ఎందుకు మొహమాటం? పైగా పెళ్లి చూపులకు వస్తావని మాటిచ్చి ముహూర్తం చూసుకుని రాలేకపోతే మాట తప్పినట్టు అవదు. ఏ నాన్న? అవును అవును. విక్రమ్ ఇష్టపడ్డ అమ్మాయినే కదా వేదవతి చూసింది. అయినా పెళ్లి చూపులంటే విక్రమ్ ఇంట్రెస్ట్ చూపట్లేదేంటి? వీళ్ళింకా సస్పెన్స్ అలాగే మెయింటైన్ చేస్తున్నారన్నమాట. మనకి కావాల్సింది అదే. అమ్మాయి ఎవరనేది తెలియకముందే ఈ పెళ్లి చూపుల్ని బ్రేక్ చేయాలి. ఎలాగైనా నేను సెలెక్ట్ చేసే అమ్మాయే కోడలిగా రావాలి. అది నా చెప్పు చేతల్లో ఉండాలి. అమ్మా అమ్మా, ఏంటి నాన్న, జాగింగ్ అయిపోయిందా? అయిపోయింది. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు వెంటనే కంపెనీ 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 కావాలంతే. ఇది ఫుల్ కిక్కిచ్చే మ్యాటర్ అంటే. ఇప్పుడంటే ఇప్పుడే అయిపోవాలి. ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అలాగే నాన్న, అలాగే చేద్దాం. ఇదిగో నీ కంపెనీ కోసమే డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాడు. అది సరే గాని వెళ్ళేటప్పుడు జాగింగ్ డ్రెస్ వేసుకువెళ్ళావు కదా, ఏమైంది? ఈ షర్ట్ ఎక్కడిది? షర్ట్ మీద బురద పడితే ఆ అమ్మాయి కుట్టించింది. మళ్ళీ ఆ అమ్మాయేనా? నాకు తెలిసింది ఒక్క అమ్మాయి కదమ్మా, ఇంకెవరో తెలియదు కదా. సరే, ఆ ఒక్క అమ్మాయి ఎవరు నాన్న? పేరేంటి? పేరా? ఉమ్, పేరెందుకు? నాకు అవసరం లేదు, అడగలా. ఆ, ఆ, అవును, ఈ షర్ట్ ఎలా ఉంది? బాగున్నానా? చందమామలా ఉన్నావు. అంత బాగుంది ఈ షర్ట్ నీకు. నీకోసమే ప్రత్యేకంగా కుట్టినట్టుంది. ఏంటొదినా, ఏదో 100 రూపాయల గుడ్డ ముక్కకి 4 కుట్లేసి తొడిగితే బావుందంటావు. వాళ్ళకి పెళ్ళాలని ఎలాగూ గొప్పోళ్ళని తేవట్లేదు. కనీసం వేసుకునే బట్టలైనా మంచివి వేసుకోవాలి కదా. ఇదేం బాలేదు నాన్నా. కంపెనీకి కాబోయే ఎండీవి కదా, నువ్విలాంటి చీప్ షర్ట్ వేసుకోకూడదు. నీకోసం సూట్ కుట్టించాను, వేసుకో. తర్వాత వేసుకుంటాను, ఇప్పుడు మాత్రం తీను. అమ్మ బాగుందని చెప్పింది కదా. అది కాదురా, మొన్న మ్యాగజైన్లో సూట్లో ఉన్న ఫోటో చూసావుగా, అన్న ఎంత బాగున్నాడో. నువ్వంత గొప్పోడివి కావాలన్నా, నీ ఫోటో ఇలా పేపర్లో రావాలన్నా నువ్వు సూట్లు వేసుకోవాలి. లేదత్తా, అదన్న మాటలన్నీ గుర్తుండాలంటే ఈ షర్టే వేసుకోవాలి. నాకేమి చేత కాదండి. ఏంటది? ఏదో ఏకాగ్రత లేదండి. అన్నీ ఉన్నాయని నిరూపించుకోవాలి. కంపెనీ పెట్టిన తర్వాతనే నేను సూట్ వేసుకుంటాను. అప్పుడే అమ్మాయి దగ్గరికి వెళ్తా. అప్పుడు నమ్ముతుంది కదా, నాకు అన్నీ తెలుసని నమ్ముతుంది. అమ్మా, నువ్వు కంపెనీ త్వరగా పెట్టించు. అలాగే నాన్న, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. సరే అమ్మా. ఎవరా అమ్మాయి వేదవతి?
అదే తెలీదండి. ఏదో అనుకోకుండా కలుస్తోందేమో అనుకున్నాను గాని వీళ్ళలో ఇంత మార్పొచ్చి ఇంత పట్టుదల పెరిగేలా చేసింది అంటే ఆశలు పెట్టుకోవచ్చేమో అనిపిస్తోంది. నాకు తెలుసొదినా నువ్వు ఆశలు పెట్టుకుంటావని. స్పాట్లోనే ఒక గుడ్డ ముక్క తీసుకొని షర్ట్ కుట్టించిందంటే ఏ కుట్టు మిషనో కుట్టుకునేది అయ్యుంటుంది. నీకెలాగో ఇలాంటి కూటికి లేని వాళ్లే కోడళ్లుగా కావాలి కదా.